ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన మాట తప్పనివాడు. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం 4వ వచనం. He is a man of his word. The book of Psalms chapter 110 verses 4. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నాడండి. చూడండి, దావీదు మహాభక్తుడు అంటున్నాడు, ఆయన మాట తప్పని వాడు అని దేవుని యొక్క మాటలను గురించి, దేవుడిచ్చు వాక్కును గురించి ఆయా ప్రజలందరితోనూ సెలవిస్తున్నాడు. చూడండి, ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉంటారంటే ఎవరికి వారై ఉంటారు. మాట ఇస్తారే కానీ వాటిని నిలబెట్టుకునే స్థిరత్వం లేని మనసును కలిగి ఉంటున్నారు. ఏదో పై మాటకలా చెప్తున్నారే కానీ నిజముగా మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకునే వ్యక్తులు చాలా తక్కువగానే ఉన్నారండి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన మాట తప్పని వాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. దావీదు తన జీవితంలో జరిగినటువంటి ఆయా మేలులను బట్టి ఎంతో ఓర్పును కలిగి ఉన్నాడు. మరి దావీదు ఎంతగానో ప్రేయర్ చేసినప్పుడు దేవుడు తన జీవితంలో వాగ్దానం చేసిన రీతిగా, వాక్కును దయచేసిన రీతిగా తన జీవితంలో దేవుడు ఎప్పుడూ కూడా మాట తప్పలేదండి. మరి అంతటి దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడై, పరిశుద్ధుడై మనలను ప్రేమిస్తూ నిత్యం మనలను కాచి కాపాడుతూ సమస్యల నుంచి, ఆపదల నుంచి, అనేక విషయాల నుంచి మనలను రక్షిస్తూనే ఉన్నాడు. కానీ అపవాది ఎవరిని మృంగేద్దామా, ఎవరిని పూరితమైనటువంటి మాటల్లో పడేద్దామా అని ఆలోచనలో తిరుగుతూ ఉంటుంది. వీటన్నిటిని జయించగల శక్తి మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా సహాయం దయచేస్తాడు. మన పితరులైన జీవితాలలో కూడా దేవుడు అనేక మాటలను వారికి తెలియచేసి ఉన్నాడు. వారి జీవితాల్లో ఎన్నో మార్పులను, ఎన్నో మేలులను వారి జీవితంలో దేవుడు దాచేశాడు. దేవుడు వారి జీవితాల్లో ఎప్పుడూ కూడా మాట తప్పలేదు. కనుక దేవుడి దినవాగ్దానంలో కూడా మన జీవితాల్లో కానీ మాట తప్పని దేవుడిగా ఉన్నాడు. కనుకనే మనము నిజమైన దేవుని ఆరాధిస్తున్నాం. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక మన పాప క్షమాపణలన్నీ దేవుని ఎడల ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. మనలను ప్రేమిస్తున్న దేవుడు. మనం దేవుని మాట యందు విశ్వాసం గలవారమై మనందరి జీవితాలలో దేవుని ఆరాధించుదుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, నీవు మాట తప్పని దేవుడివై ఉన్నావు. నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడివై ఉన్నావు ప్రభువా. మా యొక్క జీవితాలలో నాయన మనుషులు మోసపరుస్తారేమో గాని నీవు మోసపరిచే దేవుడవు కాదు కదా మా తండ్రి. నీవు నిజమైన దేవుడవైన, నీవు నీతిమంతుడవు, యథార్థవంతుడవై, శక్తివంతుడవై ఉన్నావు కదా ప్రభువా. అందరి జీవితాల్లో మార్పును దయచేయండి. నీ మాటకు లోబడి, నీ యొక్క లోబడే మనసు మాకును దయచేయండి. నీ యొక్క మంచి మనసును మా జీవితాలలోనికి, మా కుటుంబాల్లోనికి స్థిరమైన మంచి మనసుగా నీ యందు విశ్వాసం ఉంచే కృపా కాపుదల మా అందరికీ దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.